నందమూరి చిన్నోడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ అయితే చాలా తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ దేవరా అనే సినిమాతో పాన్ ఇండియా సత్తా చాటుకునేందుకైతే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇప్పటికే RRR సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఆయన ఇక ఇప్పుడు దేవరా సినిమాతో మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీ పైన దండయాత్ర అయితే చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాతో కనుక తాను సూపర్ సక్సెస్ సాధిస్తే దాదాపు 1000 కోట్ల వరకు ఆయన మార్కెట్ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న స్టార్ హీరోలందరూ వాళ్ళ మార్కెట్ ని సినిమాకు పెంచుకుంటూ పోతున్నారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ అయితే తన సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టబోతున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. ఇంతకు ముందు దేవరా సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ అయితే ప్రేక్షకులను కూడా విపరీతంగా అలరించిందని చెప్పాలి. ఇక ఇప్పుడు దేవరా సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా ఓ సాంగ్ అయితే రాబోతున్నట్టు కూడా సినీ వర్గాలు అయితే చెప్తూ వస్తున్నాయి. ఇక మే 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా ఒక సాంగ్ విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దానికోసమే ఇప్పటికే కొరటాల శివ కూడా సర్వం సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక అనిరుద్ సంగీత సారథ్యంలో ఈ సినిమా సాంగ్స్ అయితే ప్రేక్షకుల్ని ఏ విధంగా జోషిస్తాయనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఒకవేళ సాంగ్స్ కనుక సూపర్ హిట్ అయినట్టయితే సినిమా మీద మరింత క్రేజ్ అయితే పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి దేవరా సినిమా సాంగ్స్ మీదనే సినిమా సక్సెస్ అనేది ఆధారపడి ఉంది. మరికొంతమంది విమర్శకులు సైతం ఈ సినిమా మీద కొన్ని కామెంట్స్ అయితే చేస్తూ వస్తున్నారు. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే దేవరా ఫస్ట్ సింగిల్ తోనే ఆ సమాధానం దొరుకుతుంది.